హైదరాబాద్ మహానగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలోని వరుస ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను గచ్చిబౌలి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో A2 మణికంఠ, A3 లోకేష్ వర్మలు ప్రముఖ డెలివరీ సంస్థ జెప్టోలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆర్డర్లు ఇచ్చే క్రమంలోనే కాలనీలోని తిరుగుతూ ఎక్కడ ఏ వాహనం సులభంగా దొంగిలించవచ్చో రెక్కీ నిర్వహించేవారు. రాత్రి సమయంలో ఇంటి ముందు పార్కు చేసిన వాహనాలను చోరీ చేసేవారు. చోరీ చేసిన వాహనాలను వీరు హేమంత్, సాయిరాం అనే వ్యక్తులకు విక్రయించేవారు. సుమారుగా 4 లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్లను కూడా కేవలం 50,000కే తెగనమ్మేవారు. అయితే డబ్బుతోటి నిందితులు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ జల్సాలు చేసేవారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు. ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, రాబో సంక్రాంతి పండగకి మన దగ్గర నుంచి చాలా మంది కూడా మన ఆంధ్ర ప్రాంతం ఉన్న వాళ్ళంతా కూడా పండగ చేసుకోవడానికి వెళ్తుంటారు. చాలా మంది వేరే వాళ్ళు కూడా మనకి సెలవులు చాలా రోజులు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా సంక్రాంతి పండగకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు దయచేసి చెప్పేది ఏమంటే, మీ విలువైన సామాన్లు ఏవి కూడా అంటే గోల్డ్ కానీ ఇటువంటి ప్రిషియస్ మీరు ఎంతో కష్టపడి సంపాదించుకుని అవి దయచేసి ఇండ్లలో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు బ్యాంక్ లాకర్లో కానీ ఇటువంటి సేఫ్టీ ప్లేసెస్లో పెట్టుకోండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా భద్రపరచుకోండి. కానీ ఇళ్లలో పెట్టి తాళాలు వేయటం కానీ లేకపోతే సీసీ కెమెరాలు పెట్టుకోవటం కానీ ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీకు ఏదన్నా మీ పక్కన ఇళ్ళ వాళ్ళకి ఏదన్నా అనుమానం వచ్చినా కూడా డైల్ 100 కాల్ చేయొచ్చు. లేకపోతే మీరు వెళ్ళే సమాచారం ఏదైనా కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా మీరు లోకల్ SHOకి ఇవ్వగలరు. ఆ టైంలో మేము పెట్రోలింగ్ చేయటము లేకపోతే దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఆ ఏరియాలో ఇంకా కొద్దిగా పెట్రోలింగ్ ఎక్కువ చేయటం జరుగుతుంది. దయచేసి ఇదంతా కూడా ప్రజలు గమనించి ఈ సమాచారం ఇవ్వగలరు. లేకపోతే మీకు ఇంకోటి ఏంటంటే, కొద్దిగా ఆ టైంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా కూడా మీ కాలనీలో ఎవరైనా కనపడ్డా కూడా పోలీస్కి డైల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరని తెలియజేస్తున్నాం. లిమిట్స్లో గత కొంతకాలంగా నమోదైన 2 వీలర్